కొడుకు అరే చిట్టం లేకపోతే ఇచ్చలేదు. నువ్వు ఆడ కూర్చో, నువ్వు ఆడ కూర్చో, ఏం చేసుకుంటాడో చేసుకో. అప్పుడు ఆ యొక్క విశ్వామిత్రుడు కోపం వచ్చే వెళ్ళిపోతుండగా వశిష్ఠ మహర్షి వశిష్ఠ మహర్షి ఈ విశ్వామిత్రుడికి గంగే లేదని అందువాళ్ళకు రేపు మాట్లాడుతుంది. అందుకే అక్కడ ఆచరిస్తున్నాను ఆపిన అక్కడ తెప్పించారు. बोलो शंकर भगवान की। అమ్మి కంటి రాములంటి ఎడముగంటి సాములంటి 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 నామది దోసర నమ్ములు ఎప్పుడు మరిచి తపము లేదు నామదిలో నమ్ములు ఎప్పుడు నంటి తపము లేదు నామది దోసర నమ్ములు ఎప్పుడు మరిచి తపము లేదు దసరా కనవరన్ని మరవనయ్య మరవనయ్య దసరా కనవరుణ్ణి మరవనయ్య హరమ పురుష భగవంజన కరణ గమన విదురారా హరమ పురుష భగవంజన కరణ గమన విదురారా కంటి రాములంటే ఎడముగంటి రాములంటి అయ్యా మహారాజం చల్లవార్తీలు అయ్యా మీరెవరే మాది మీరెవరే మాదా అయోధ్యపురి అయ్యా ఏ పురి అయోధ్యపురి నువ్వు ఏ పని చేస్తావే నేను చదువు చెప్తా చదువు చెప్తా చదువు చెప్తావు ఎవరికే అందరికీ చెప్తా దశరథ మహారాజుకు ఆ యొక్క వాళ్ళ కుమారుడు చెప్తావా మరి రాముల వారికి చదువు చెప్తావా చెప్తా మరి వాళ్ళ దశరథ మహారాజు చెప్పినవా వాళ్ళ తండ్రికి చెప్పినవా వాళ్ళ వాళ్ళ తండ్రికి చెప్పినవా వాళ్ళ తండ్రికి చెప్పినవా వాళ్ళ తండ్రికి చెప్పినవా మొత్తం మొత్తం రఘువంశానికే తండ్రిని బ్రహ్మ కొడుకు మారీచి కొడుకు ఇచ్చాకుని కొడుకు కుక్షి కొడుకు కుక్షి కొడుకు నాబాలుడు కొడుకు అనంది కొడుకు దుందువాడు కొడుకు సవుని కొడుకు కుక్కుచుని కొడుకు అజమంజుని కొడుకు భరతుని కొడుకు సాధుడు. ఈ విధంగా 39 దశరథ మహారాజు. మరి 40 తరాలకు 39వ తరానికి రాముడు వచ్చాడు. వాళ్ళందరికీ అక్కడ బ్రహ్మవంశం మరిచి కాడికెళ్ళి ఇక్కడ దాకా అక్కడికైనా మనిషికి 60 ఏళ్ళు వచ్చినా 2 లక్షల 60,000 సంవత్సరాలు అవుతుంది. మరి నీకు సావులేదా? అలా అందరూ చచ్చిపోతాను. సావులేదు. దుర్మార్గుడా అయ్యా అయితే నేను ఉన్న మాట్లాడితే దుర్మార్గున్నా. సరే ఇప్పుడు వెళ్ళిపోతున్నావు. నేను దశరథ మహారాజు పోతానవా? నేను ఇప్పుడు దశరథ మహారాజు పెద్దపాలేరు. అప్పుడు ఆ యొక్క వశిష్ఠుడు వచ్చిన ఆ విశ్వామిత్రుడు వచ్చి ఏమంటున్నాడు?